తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. ఈ రోజు వికారాబాద్ జిల్లాలో పర్యటించిన సుల్తానియా జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో కలిసి తాండూరు సమీపంలోని కాగ్నా నది నుండి తాగునీరు అందించే పంప్ హౌస్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో సందీప్ సుల్తానియా మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నట్టు తెలిపారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే వెంటనే యుద్ధ ప్రాతిపాదికన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలతో అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం మెషినరీ అప్రమత్తంగా ఉంది. ప్రతి ఎస్ట్రైల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఎస్ట్రైల్ డిస్ట్రిక్ట్ ఒక సీనియర్ ఐఎస్ ఆఫీసర్ ని స్పెషల్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా తిరుగుతున్నారు. ప్రతి కలెక్టర్ లెవెల్లో కూడా డే టు డే మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి మండల్లో కూడా ఒక మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్ డ్రింకింగ్ వాటర్ కోసం ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీఎల్బీని కూడా మొత్తం జిల్లాలో అనే డ్రింకింగ్ వాటర్ వ్యవస్థను చూడాల్సింది. ప్రతిరోజు అది బాధ్యత కూడా దొరుకుతుందని వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. అవన్నీ ఉద్దేశం ఏముందంటే ఏ పరిస్థితిలో కూడా ఏ సమస్య వచ్చినా కూడా దానికి ఇమ్మీడియట్ గా పరిష్కారం చేసి ప్రతి ప్రజలకి ప్రతి రోజు వాళ్ళకి కావాల్సింది మనది త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయాలని దాంట్లో మనం పనిచేస్తున్నాము. ఎక్కడైనా ఇబ్బంది